ఆహాహా! ఆ కృష్ణుడిని చూస్తూ ఉంటే, ఇంకా చూస్తూ, చూస్తూ అక్కడే ఉండిపోవాలనిపిస్తుందనమాట. ఎంత చక్కగా కృష్ణుడైతే వెలిగిపోతున్నాడు. సో, ఈ వీడియోని పూణేలో ఉన్న ఇస్కాన్ టెంపుల్ చూసామనమాట. సో, నాతో పాటు మీరు కూడా చూసేయండి. పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ చిన్నగా ఎంత బాగుందో. థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! ఇస్కాన్ టెంపుల్‌కి వచ్చేసామనమాట. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. చాలా బావుంటుంది. ముందుగా అందరికీ హాయ్. పూణేలో ఉన్న ఇస్కాన్ టెంపుల్‌కి చాలా రోజుల నుంచి వెళ్ళాలనుకున్నాము. కానీ నిన్నైతే శుక్రవారం కాబట్టి టైం కుదిరిందని వెళ్ళాము. ఇంట్లో నుంచి 4:30కి బయలుదేరామనమాట. అంటే ఇద్దరం మా ఆయన నేను స్కూటీ మీద వెళ్ళాము. దగ్గరలోనే ఉంటుంది. టైం అయితే హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఒక అరగంట. ఇంకా కిలోమీటర్స్ వచ్చేసి 11 కిలోమీటర్లు ఉంటుంది. 11 కిలోమీటర్లకైతే డైరెక్ట్‌గా వచ్చేసామన్నమాట. ఇది వచ్చేసి ఫస్ట్ ఎంట్రీ అనమాట. స్టార్టింగ్ మేము అక్కడ స్కూటీ పార్కింగ్‌లో పెట్టేసుకొని లోపలికి వచ్చేసాము. ఇదంతా బయట అనమాట. స్టార్టింగ్ ఎంట్రీలో చాలా బాగుంటుంది. ఇక్కడికి వస్తే మాత్రం నిజంగా అసలు ఆ కృష్ణుడిని చూస్తూనే అలాగే ఉండిపోవాలనిపిస్తుంది అనమాట. అంత బాగుంది. సో మొత్తం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీరు కూడా నాతో పాటు చూడొచ్చు. నేను కూడా ఫస్ట్ టైం వచ్చానమాట. చూసారు కదా, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ మందిర్ అనమాట. ఇది వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఎంట్రీ. ఇక్కడ జెంట్స్కి మామూలుగా అందరికీ సపరేట్ చేసి ఫస్ట్ వచ్చేసి చెకింగ్ చేస్తారనమాట. సో అలా చెకింగ్ అయిపోయిన తర్వాత లోపలికి వచ్చేసాము. బయట నుంచి చూస్తూనే చూడండి ఎంత బాగుందో. చాలా పెద్దదన్నమాట ఇది. ఇంత పెద్ద గుడిని అయితే నేను ఎప్పుడు చూడలేదు. చాలా పెద్దగా ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట. శ్రీకృష్ణుడు పుట్టింది, జన్మించింది లో ఉన్న మథుర అనమాట. నా పెళ్ళైన ఫస్ట్లో 19 ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ కృష్ణ మందిరం, కృష్ణుడు పుట్టింది, జన్మస్థలము, బృందావనం అన్నీ మేము పెళ్ళైన తర్వాత ఫస్ట్ మంత్లోనే అక్కడ ఫ్యామిలీ పెట్టినప్పుడు చూసామన్నమాట. దాని తర్వాత సెకండ్ టైము కృష్ణుడు ఇక్కడ పూణేలో కృష్ణ మందిర్ ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నా నేను రావాలి అని, కానీ నాకైతే అస్సలు టైం దొరకలేదు. మా ఆయన కూడా తీసుకురాలేదనమాట. చాలామంది వెళ్తున్నారు, మనం కూడా వెళ్దాం పదా ఒకసారన్నా, ఇన్ని ఇయర్స్ అవుతుందో వచ్చి కూడా అని చెప్పేసి అడిగితే నిన్న మా ఆయనకి సెలవు ఉందని చెప్పి తీసుకొచ్చాడు. ఎంట్రీలో రాగానే శ్రీకృష్ణుడు విష్ణు అవతారంలో ఇలా పడిగల మీద కూర్చొని నాట్యం ఆడుతూ ఎలా ఉంటాడో చూసారు కదా. సో ఈ విధంగా అయితే ఫస్ట్ అయితే ఎంట్రీలో కృష్ణుడు ఇలా పడిగలతో నాట్యం వేస్తున్నట్టుగా ఇలా ఒక అయితే ఉంటుంది. అది కూడా వాటర్ నైట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. సో మనం ఎందుకంటే ఈవినింగ్ వచ్చాం కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి టైం అయిపోయింది. కొంచెం లైట్గా ఎండ ఉంది. సో అప్పుడు వచ్చేసాం అనమాట మేము. ఇది వచ్చేసి మొత్తం గుడి అనమాట. అంటే ఇది వచ్చేసి మనం ఫస్ట్ లోపలికి వచ్చిన తర్వాత కృష్ణుడు ఎంట్రీ అనేది బాగుంటుంది కదా. సో చుట్టుపక్కల పచ్చటి చెట్లు, ఆ గార్డెను, ఇలా ఆ దేవుడు ఎంత ప్రశాంతంగా ఎటు చూసినా సరే 4 వైపులా చూడడానికి ఎంత ప్రశాంతంగా ఉందో చాలా బాగుంటుంది. సో అలా వచ్చిన తర్వాత చెప్పులు ఇప్పేసుకొని మనకు ఒక కవర్ ఇస్తారనమాట. ఆ కవర్లో పెట్టేసి మనం ఇచ్చేస్తే వాళ్ళు ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ తీసుకొని మనం పోయేటప్పుడు తీసుకోవాలి. అలా ఇచ్చేసిన తర్వాత ఫస్ట్ ఇంకా కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. ఇలా కాళ్ళు కడుక్కొని లోపలికి ఇక్కడ మెట్లు కనిపిస్తున్నాయి కదా, ఇటు సైడ్ నుంచి వెళ్ళాలన్నమాట. మళ్ళీ రిటర్న్ వచ్చేసి నేను ఫస్ట్ చూపించింది ఇలా మెట్లు ఎక్కేసి పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళిన తర్వాత లోపలికి రాగానే మొత్తం అందరూ భజన చేస్తూ రాధే కృష్ణ అంటూ ఎంత బాగా భక్తులు అలాగే కృష్ణుని దర్శించుకుంటూ ఎంత బాగుంది చూడండి. అసలు నిజంగా అసలు ఆ కృష్ణుడు పక్కనున్న బ్రహ్మరాంబి దేవి ముచ్చటగా, పక్కన ఇక్కడ వీళ్ళు, ఆ పక్కనే కృష్ణుడు. ఇక్కడ చూసారు కదా హరే కృష్ణ అని హిందీలో రాశారు కదా. సో అలా ఆ దేవుడు ఎప్పుడు కృష్ణుడు రాధే కృష్ణ హరే కృష్ణ అంటూ ఆ కృష్ణుడికి భజన అనేది హారతులతో ఆ కృష్ణుడిని ఎంతో పూజిస్తూ ఘనంగా ఆ కృష్ణుడి ఇక్కడ ఎంత బాగా పూజలు చేస్తూ అందరూ ప్రతి ఒక్కరూ భజనలో పాల్గొని ఎంత బాగున్నాడో కృష్ణుడు చూడండి. అసలు వీడియోలో ఫుల్ లైటింగ్ వల్ల కొంచెం చేంజ్ అయింది, కానీ రియల్గా చూస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. కొన్ని వీడియోలలో అంతగా లైటింగ్ వల్ల రాదు అనమాట. అయినా కూడా కొంచెం పర్లేదు వచ్చింది. కానీ కృష్ణుడు మాత్రం రియల్గా మొత్తం నగలు, ఆ మొత్తం వేసిన కృష్ణుడికి కట్టిన
అలంకరణ చేశారో మొత్తం రాళ్ళతో మెరిసిపోతుందనమాట. అసలు ఎంత బాగుందో. కానీ వాళ్ళు భజన చేసేది కూడా కొంచెం పెట్టాలి అనుకున్నాను, కానీ మరీ అంతగా ఇది కూడా మనం పెట్టలేం కాబట్టి వాయిస్ ఇవ్వాలి కాబట్టి నేను వాయిస్ ఇస్తున్నాను అనమాట. అసలు ఎంత పెద్దగా ఉందో. ఇంకా మెయిన్ ఏంటంటే ఈ సర్కిల్లో పైన మనకి గుడికి గోపురం కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మధ్యలో కృష్ణుడు ఉంటాడు, చుట్టుపక్కల గోపికమ్మలతోటి ఇలా పెయింటింగ్లా కాకుండా మొత్తం ఒక ముద్రలాగా అలా చేశారనమాట. అసలు అది రియల్గా వచ్చి చూస్తే మీకే అర్థమవుతుంది. ఎవరైనా చూడాలి అనుకుంటే ఇక్కడ పూణేలో ఉన్న వాళ్ళు అందరూ ఆల్మోస్ట్ చూసే ఉంటారు, కానీ మేమే లేటుగా చూస్తున్నామని అనుకుంటున్నాము. పూణేలో 50 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ నుంచి సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారనమాట. అదే ఏరియాలో మేము ఉంటున్నాం కాబట్టి. సో అంటే మేము 5 ఇయర్స్ నుంచి అంటే ఈ 4 ఇయర్స్లో ఎప్పుడైనా సరే వద్దాము అనుకున్నాం, కానీ మాకు అసలు కుదరలేదు. కానీ నిన్న మాత్రం ఆ దేవుడు కృష్ణుడైతే మమ్మల్ని రప్పించుకున్నాడు. చాలా బాగా అయితే ఎంత బాగుందో, నాకైతే అసలు ప్రశాంతంగా ఉందన్నమాట. నా ఆశ ఎన్ని రోజుల నుంచి నేను నెరవేర్చుకోవాలనుకున్నాను, కృష్ణ మందిర్ చూడాలి చూడాలి అని. నిన్నటికైతే ఆ కోరిక అయితే నెరవేరిందనమాట. సో అలా కాసేపు మేము కూడా కూర్చొని ఇంకా బయటకైతే వచ్చేసామన్నమాట. అంటే వ్యూ చూసారా అసలు ఎంత బాగుందో, చూసారా ఎంత బాగుందంటే ఆ విష్ణుమూర్తి ఫస్ట్ ఎంట్రింగ్లో అలా ఎంత బాగుంది చుట్టుపక్కల. ఇంకా దీనికంటే బృందావనం, మథురలో ఉన్న బృందావనం చూస్తే అసలు ఆ కృష్ణుడు ఆడుకున్నది ఇంకా ప్రతి ఒక్కటి మనకి స్పష్టంగా అక్కడ అన్ని విగ్రహాలతో ఆ వనము బృందావనం అనేది ఎంత బాగుంటుందో అక్కడ కూడా చాలా బాగుంటుంది. కానీ ఇలా అన్ని ప్లేసులు చూసేది మాత్రం ఒక ఆర్మీ వాళ్ళు మాత్రం ఎక్కువ చూడగలరు. ఎందుకంటే పోస్టింగ్లు ఎక్కడొస్తే అక్కడ ఏ టెంపుల్ ఉంటుందో ఆ టెంపుల్ చూడే అవకాశం అన్నీ చూడడానికైతే మాకైతే కొంచెం ఇది బెస్ట్ అనే చెప్తాను. దగ్గరలో ఉన్న మథుర బృందావనం అనమాట, కృష్ణ మందిరు, కృష్ణుడు జన్మించినది. సో అక్కడ మేము ఒక 3 ఇయర్స్ అక్కడ ఉన్నాం కాబట్టి అక్కడ చూసామన్నమాట. మెయిన్ సెకండ్ టైం కృష్ణుడికి వచ్చేసి ఇక్కడ చూపించింది ఎంట్రీ అనమాట. ఇక్కడ ఉండేది మెయిన్ ఈ 3 గోపురాల లెక్క కనిపిస్తున్నాయి కదా అండి, ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట, వెనక వైపు. ఇక్కడ నుంచే ఇది పైన ఉంటుందన్నమాట ఈ టెంపుల్. సో మొత్తము అపార్ట్మెంట్లు సొసైటీల మధ్యలో ఈ గుడి కట్టించారనమాట. చాలా ఫేమస్ అయిపోయింది. ఇస్కాన్ టెంపుల్ అంటే చాలా ఫేమస్. పూణేలో సెర్చ్ చేస్తే ఫస్ట్ మెయిన్ ఉందన్నమాట. సో దగ్గర అనమాట, రైల్వే స్టేషన్కి వచ్చినా కూడా మీకు ఒక 1/2 అవర్ గూగుల్లో ఓపెన్ చేసి సెర్చ్ చేసుకుంటే లొకేషన్ ప్రకారం రావచ్చు. ఇలాగా మొత్తం బయట నుంచి గుడిలో అక్కడి నుంచి ఎంట్రీ రాగానే పక్కనే వెంకటేశ్వర స్వామి అంటే చిన్న గుడి కానీ ఎంత బాగుందంటే ప్రశాంతంగా. అసలు చూడండి, కొద్దిగా కొంచెమైనా సరే ఆ 7 గంటల వెంకటేశ్వర స్వామికి మెట్లు ఎక్కకుండా మనం పైనే ఉంటాడు కదా ఎప్పుడైనా కొండల మధ్యలో. సో అలాగా కొన్ని మెట్లు మాత్రమే ఉన్నాయి, ఎక్కువ కాకుండా. అలా మెట్లు ఎక్కేసి మనం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలన్నట్టు. మేమైతే ఇంక అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత పైకి వెళ్తున్నాం అనమాట. ఇంకా మా బావని కూడా కొంచెం వీడియో తీస్తాను వచ్చినందుకు గుర్తుంటుందంటే మా బావ అస్సలు ఒప్పుకోడు. నువ్వు మాత్రమే ఫొటోస్ దిగు, లేకపోతే వీడియో తీసుకో అని చెప్పేసి మా ఆయన మాత్రం నన్ను వీడియో తీస్తున్నాడు. మనకి కాదు కానీ మెయిన్ వచ్చేసి మనకి ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో అన్నీ అప్పుడప్పుడు చూడాలన్నమాట. ఎప్పుడూ ఇంట్లోనే ఉండి బిజీగా ఉంటే మనకి సరిపోదు, కానీ అప్పుడప్పుడు ఇలా గుళ్ళకి బయట ఏమన్నా లొకేషన్ ఏమైనా చూడాలి అనుకుంటే, ట్రావెల్ చేయాలనుకున్న, కొత్తకి వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇంట్లోనే ఉంటే బయట ప్రపంచం, బయట ఎలాంటి ఏం జరుగుతుంది అవన్నీ మనకి కూడా తెలుసుకోవాలి కాబట్టి అప్పుడప్పుడు టైం తీసుకొని ఇలా వెళ్ళండి. సో ఇలా గుడి లోపలికి అయితే వచ్చేసాం అనమాట. వెంకటేశ్వర స్వామి లోపలికి రాగానే చూడగానే అసలు చాలా ప్రశాంతంగా అనిపించింది. నాకు మెయిన్ ఇష్టమైన దేవుడు వెంకటేశ్వర స్వామి. చూసారు కదా అసలు ఎంత బాగుందో. సరే మనకి రాసి పెట్టుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎప్పటి నుంచో అనుకున్న నా కోరిక దేవుడు నిన్న అయితే రప్పించుకొని నేనైతే నా కోరికనైతే నెరవేర్చుకున్నాను. చాలా రోజుల నుంచి పోవాలి అనుకున్నా కానీ వచ్చేసామన్నమాట. సో అలా దేవుడిని దర్శించుకున్న తర్వాత రాగానే అసలు వెంకటేశ్వర స్వామి గుడిలోకి లోపలికి రాగానే లడ్డు స్మెల్ అసలు తిరుపతిలో ఎలా వస్తుందో సేమ్ అంతే. తిరుపతిలో లడ్డు ఎలా ఉంటుందో అలాగే వచ్చేస్తుంది అనమాట. ఆ స్మెల్ చూడగానే కొనాలనిపించింది. ఒక లడ్డు వచ్చేసి సేమ్ సైజు అంతే ఉంటుంది, తిరుపతిలో ఇచ్చినట్టే. ఒక లడ్డు వచ్చేసి 100 రూపీస్ తీసుకున్నారనమాట. మేము కూడా తీసుకున్నాము ఒకటి. అలా తీసుకొని ఇంకా బయటకైతే వచ్చేసాము. చూసారు కదా, ఇప్పుడైతే మొత్తం అన్నీ దర్శించుకొని అందరు వెళ్ళిన తర్వాత మేము లాస్ట్లో వచ్చామన్నమాట. ఎంత బాగుందో చూడండి అసలు. నాకైతే నిన్న ఇలా వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి, అలాగే కృష్ణ మందిర్లోకి వెళ్ళి, ఇంకొకటి అమ్మవారి మాతాజీ అంటే వస్తుండేటప్పుడు ఐమాత గుడి ఉంది, అందులో కూడా వెళ్ళామన్నమాట.
ముగ్గురు అంటే 3 దేవులను దర్శించుకొని వచ్చేసామన్నమాట. చూసారా ఇదంతా మొత్తం కృష్ణ మందిర్‌లో సైడ్ బయట అనమాట. బయటకొచ్చిన తర్వాత ఇక్కడ తక్కడి కనిపిస్తుంది చూసారా? తూకం వేస్తారు. మనం తిరుపతిలో మన మొక్కుబడులు ఎలాగైతే పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళ తూకం చేసేసి ఎంతైతే మనం ముడుపు కట్టాలనుకుంటున్నామో వాళ్ళ వెయిట్‌ని బట్టి తూకం వేస్తారు కదా! డబ్బులు ముడుపు. అలా ఇక్కడ కూడా కృష్ణ మందిర్‌లో కూడా ఉందన్నమాట. చూడండి ఇదే బయట. అలా మొక్కుబడులు ఉన్న వాళ్ళు నెరవేర్చుకుంటారు. సో అలా మొత్తం అంతా చూసేసి ఇంకా బయటకైతే వచ్చేస్తున్నాం అనమాట. ఇది వచ్చేసి బయట. ఎంత బాగుంది కదా అసలు. ఇస్కాన్ టెంపుల్ వచ్చేసి చాలా పెద్దదండి. ఈ వీడియోలో చూసే కంటే కూడా రియల్గా వచ్చినప్పుడు ఒక్కసారిగా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది అనమాట. చాలా పెద్దది, ఎటు చూసినా సరే చాలా పెద్దగా ఉంటుందన్నమాట ఈ టెంపుల్. సో అలా టెంపుల్లో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఫ్రీగా ప్రసాదం అయితే ఉంది. ఇంకా తిరుపతిలో పెట్టినట్టే అనిపించింది అనుకోండి. గుడిలో ప్రసాదం మనకి ఎంత టేస్ట్ ఉంటుందో మీ అందరికీ తెలుసు, కానీ చాలా బాగుందన్నమాట. పొంగల్ అయితే ఎంత టేస్ట్గా ఉందో అసలు. అలా కృష్ణ మందిర్లో నుంచి వచ్చేసామన్నమాట. ఇంకా అయిపోయింది. సో వచ్చే దారిలో మొత్తం 11 కిలోమీటర్లు కదా, అలా వచ్చే దారిలో 3 కిలోమీటర్లు దాటిన తర్వాత మెయిన్ రోడ్లో లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఈ శ్రీ ఆయి మాతాజీ టెంపుల్ అనమాట. మందిర్ అంటే మనకి అమ్మవారు అంటాం అనమాట. ఇప్పుడు కనకదుర్గమ్మ, పోలేరమ్మ అలా అంటాం కదా, అలాగే ఇక్కడ ఆయి మాతాజీ అని చెప్పేసి టెంపుల్ నేమ్ అయితే ఉంది. సో దారిలోనే ఉంది, ప్లస్ హారతి ఉంటుంది. ప్రతి టెంపుల్లో ఇక్కడ 7 గంటల నుంచి 7:30 వరకు ఎక్కడైనా సరే హారతి ఇస్తారు. ఆ హారతిలో మనము ఉండి హారతిలో పాల్గొన్నామంటే కనుక నిజంగా అసలు ఎక్కడ లేని హ్యాపీనెస్, ఆ భక్తి ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. దేవుడు అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి కూడా. మన సైడ్ ఏంటంటే గోత్రాలు చదివేసి ఒక 5 నిమిషాలు కర్పూరం సెటరం పెట్టేసి హారతి ఇచ్చేస్తారనమాట. కానీ ఇక్కడ నార్త్ సైడ్ ఇటు సైడ్ మొత్తం అన్నీ ఇలా కాదనమాట. హాఫ్ అన్ అవర్ హారతికే టైం ఎక్కువ తీసుకుంటారు. చాలా బాగుంటుంది. ఈ టైం అవ్వగానే ఏ గుళ్ళైనా సరే మంచి వెలుగులతో దేవుడు హారతి తీసుకుంటూ ఎంత బాగుంటాడో. ఇక దీనికి ఆపోజిట్లో కూడా ఇంకొక మాతాజీ టెంపుల్ ఉంది, కానీ దానికి క్రాస్ చేయాలని చెప్పేసి మేము వెళ్ళలేదు. ఇంకా డైరెక్ట్గా అయితే ఇంటికి వచ్చేసాం అనమాట. ఇదండి ఇవాళ లాగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.